అందరికీ నమస్కారం. వయకాడుకి వెళ్ళడం అంటే నాకు బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను వయకాడుకి బాగా వెళ్తూ, బాగా ఎంజాయ్ చేస్తూ సందడిగా ఉంటది. అక్కడికి వెళ్తే తెలియని ఒక మంచి గుడ్ ఫీలింగ్ అనమాట. అక్కడికెళ్తే మనకు మనమే ఉంటామే తప్ప ఎటువంటి సౌండ్ పొల్యూషన్ అనేది ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. నేను మా చెల్లి వెళ్ళాము. చాలా బాగుండింది. ఇంకా మా అమ్మకి రోజు వేడి నీళ్ళతోనే స్నానం కాబట్టి ఇంకా కట్టెలు కూడా కొట్టుకొచ్చాము. ఒక వేప చెట్టు అయితే బాగా ఎండిపోయి ఉండింది. దాన్ని మీరు చూస్తున్నారు కదా, మా చెల్లి వెళ్ళి ఎంచుతా ఉన్నింది. అది ఇంకా నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. తను కష్టపడుతూ ఉన్నింది. ఇలా చేయి అలా చేయి అనేసి సజెస్ట్ చేస్తూ నేను ఇంకా అలా వీడియో తీస్తూ ఉన్నాను. చెట్టు ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. స్మెల్ కూడా బాగుంటుంది. ఈ చెట్టు పేరు నల్ల బలస అని చెప్తాం. మీకు తెలుసో తెలీదో. ఇదే బావిలో నీళ్ళు ఎక్కువ వచ్చుంటాయి. కానీ ఇంకా నాన్న వరి పంట వేస్తారు వేయరా అనేది ఇంకా నాన్నే ఆలోచించుకోవాలి. వెళ్ళేటప్పుడు ఓ పెద్ద మిస్టేక్ మేము చేస్తాము. మీరు మాత్రం ఆ మిస్టేక్స్ అస్సలు చేయొద్దండి. టవల్ మర్చిపోయాము. పై కూడా ఏదైనా ఒకటి తీసుకుపోండి. మా బయట ఎత్తేసి తలపైన పెట్టుకొని కొంచెం మేము యూజ్ చేసుకొని అలా వెళ్ళాము. బాగా కష్టమైపోయింది. తల నొప్పి వచ్చేసింది. పాపం మా చెల్లి కూడా భుజం పైన పెద్ద కట్టెను పెట్టుకొని మోసుకొని వచ్చింది. నేను మోసుకొస్తానంటే వద్దక్క, నువ్వు దీన్ని తీసుకుని నీకు ముందే ఎక్కువ హెడేక్ వస్తుంది కదా అనేసి తను పాపం మోసుకొస్తూ ఉన్నింది. ఆ రోజు మాత్రం చాలా మిస్టేక్ అది. మేము ఏదో అట్లా జాలీగా వెళ్ళి అలా రేగ్గాయలు ఏరుకొని పొలం అంతా చుట్టేసి జాలీగా వద్దాము, క్లైమేట్ అంతా బాగుంటుంది అనేసి ఈవినింగ్ టైం వెళ్తే మా నాన్న తెలుగుగా మా చేత ఈ పని అంతా చేయించాడు. అంటే ఇంట్లో మేకలు ఉన్నాయి కదా, మేకలకు ఆకు మండలు కొట్టించాడు. కొన్ని మేము ఇంచుకొచ్చుకున్నాము, కొన్ని మా నాన్న నరికిచ్చాడు. ఇంకా మేము అవన్నీ ఎత్తుకొని వస్తూ ఉంటే టవల్ మర్చిపోయాము ఇంటికాడ నుంచి. అంతే హ్యాపీగా ఇంకా కొంచెమే అలా పెట్టుకొనేసి తలపైన చున్నీని వేసుకొని వచ్చేసాము. ఈ పురుగు చెట్లు అంతా కలిసిపోయింది. ఆకు ఈ పురుగుకే కలర్, అందుకే దాన్ని మీకు చూపించాను. ఇది చూసారు కదా, రేగిపళ్ళు భలే మెరిసిపోతా ఉన్నాయి నల్లగా. ఒక చిన్న మామిడికాయ అంటే అది మా చెల్లికి ఇష్టపడి మామిడికాయ కోసుకున్నాను. నాకు రేగ్గాయలు అంటే ఇష్టం, తనకి పరికి పండ్లు మామిడికాయ అంటే భలే ఇష్టం. ఇంకా తను తెచ్చుకునింది. రేగ్గాయలు ఏందో నా చేతిలోకి వచ్చేసేసరికి భలే అందంగా మెరిసిపోతూ ఉంటాయి. నా చెయ్యి అంత పవర్ఫుల్ ఏమో. చూసారు కదా ఎంత అందంగా ఉన్నాయి రేగిపళ్ళు. తినేయాలని ఎంత కోరిక. తక్కువగా తినండి, ఎక్కువగా తినకండి, పళ్ళు జువ్వమంటాయి తర్వాత. కొన్నిగా తింటే బాగుంటాయి కానీ మరి ఎక్కువగా తినేసి పళ్ళు జువ్వమని ఇంకా ఇతర ఆహార పదార్థాలు తినేయకుండా చేస్తుందన్నమాట పులుపు. కాబట్టి మీరు మాత్రం తక్కువగా తినండి. దొరికితే మీరు తినండి, ఇంకా కొందరికి అయితే మన ఇంట్లో వాళ్ళు కూడా కొన్ని ఇవ్వండి. బాగుంటాయి. అంటే సంవత్సరానికి ఒకసారే కదా వస్తాయి. సో అందరు పంచుకొని తింటే అదో ఆనందం కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా అలానే కదా.